పాత కక్షల నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగిపై దాడికి తెగబడ్డారు. వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం పుల్లుమామిడిలో ఈ ఘటన జరిగింది. కెనరా బ్యాంకులో భాస్కర్ బిజినెస్ కరెస్పాండెంట్గా పనిచేస్తున్నాడు. బుచ్చిరెడ్డి విఠల్ రెడ్డితో కలిసి భాస్కర్ భూమి కొనుగోలు చేశారు. అయితే భాస్కర్కు చెప్పకుండా భూమి విక్రయించేందుకు బుచ్చిరెడ్డి విఠల్ రెడ్డి ప్రయత్నించడంతో అతను అడ్డుకున్నాడు. ఆ విషయం మనసులో పెట్టుకుని తనపై దాడి చేశారని భాస్కర్ చెబుతున్నాడు. బ్యాంకులో ఉండగా షబ్బీర్ మరాజ్ అతని భార్య తనను బయటకు లాక్కొచ్చి కళ్ళలో కారం చల్లి దాడి చేశారని భాస్కర్ వాపోయాడు. తనపై మొరాజ్ దాడి చేయగా బుచ్చిరెడ్డి విఠల్ కూడా చేయి చేసుకున్నారని తెలిపారు. ఇక ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని భాస్కర్ వాపోయాడు. తనపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భాస్కర్ డిమాండ్ చేశాడు. నన్ను అవమానపరచాలి, 10 మందిలో నన్ను బ్లేమ్ చేయాలనే ప్లాన్తో నన్ను కొట్టిర్రు. ఎందుకు కొట్టిర్రు అంటానంటే జనవరి 2 తారీఖున అంతిరెడ్డి గారు, బుచ్చిరెడ్డి, మేమందరం కలిసి ఒక మర్రి విఠల్ రెడ్డి ముగ్గురం కలిసి సిండికేట్ల ల్యాండ్ మాదే, మా సొంత బాబాయ్ ల్యాండ్ సిండికేట్లో ఉంచినాం. అంటే సిండికేట్లు అంటే ఖాళీ అంతిరెడ్డి గారి బుచ్చిరెడ్డికి ఏం లేదు, ఖాళీ బినామీగా పెట్టుకున్నాము. బినామీగా పెట్టుకున్నందుకు ఇంకో అతను అందులో రెడ్డి అయినందుకు వాళ్ళిద్దరు కలిసి నాకు తెలియకుండా అమ్మనికే చూసారు. చూస్తే నేను వేరే వాళ్ళు ఇట్లా నీ భూమి అమ్ముతున్నారంటానంటే వచ్చి అడ్డుకున్నాను. నేను దాన్ని అడ్డుకున్నప్పుడు నన్ను కులం పేరుతో దూషిస్తూ బాగా తిట్టిండు. ఎవరు ఈ బుచ్చిరెడ్డి అనేట ఆయన తిడితే నేను ఆ పక్క ఉన్న వాళ్ళు సిసి ఇలా ఫోన్లలో వీడియో తీసి ఇట్లా దాని బేస్లో నేను పిఎస్లో కంప్లైంట్ చేస్తే ఇక ఊరందరూ పెద్ద మనుషులు ఎంట్రీ అయ్యి ఒక్కూడు ఉంటాము, ఇవన్నీ మంచిగా ఉండవు, ఒకరి దగ్గర ఒకరు పోవద్దు, అందరూ మంచిగా ఉండాలంట అని కాంప్రమైజ్ చేపించి నాతోని అది కేసు రిటర్న్ చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత నా అంతలో నిన్న ఆయన అంతలో ఉన్నాడు ఆయన